నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం నేను కళ్యాణి ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు మచిలీపట్నం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ పరిశీలకులుగా జట్టి గురునాథరావును నియామకం పట్ల హర్షం జట్టి గురునాథరావుకు అభినందనలు తెలిపిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటనను విజయవంతం చేయాలి టీడీపీ పట్టణ అధ్యక్షుడు రావూరి కృష్ణ విజ్ఞప్తి హక్కుల సాధన కోసం మేడే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పోరాటాలకు సిద్ధం కావాలి సిపిఎం జిల్లా కార్యదర్శి రవి పిలుపు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ఐక్యంగా పోరాటాలు చేయాలి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కూనపాముల విఘ్నేష్ పిలుపు మచిలీపట్నం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ పరిశీలకులుగా జట్టి గురునాథరావును నియమించడం తమకెంతో సంతోషంగా ఉందని మాజీ జెడ్పీటీసీ సభ్యులు ముప్పిడి శ్రీనివాసరావు తెలిపారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో జట్టి గురునాథరావును వైఎస్ఆర్సీపీ శ్రేణులు అభిమానులు కలిసి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ముప్పిడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలన్నదే జట్టి గురునాథరావు లక్ష్యమన్నారు ఎంతో మంది నాయకులకు ఆయన స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు వైఎస్ఆర్సీపీలో చేరిన జట్టి గురునాథరావును రాష్ట్ర కార్యదర్శిగా నియమించడంతో పాటుగా ఇప్పుడు మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులుగా బాధ్యతలు అప్పగించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు తామంతా ఆయన వెంట నడిచి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కుక్కల ధర్మరాజు ఓరుగంటి నాగేంద్ర కుమార్ చలమాల శ్రీనివాస్ తాడేపల్లి ఉమాదేవి కొయ్య లీలాధర్ రెడ్డి వీరవల్లి సోమేశ్వరరావు పిండి రాము మహమ్మద్ ఉమర్ తదితరులు పాల్గొన్నారు జంగారెడ్డి మండలం జంగారెడ్డి పట్టణంలో శ్రీ జట్టి గురునాథరావు గారి కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే గురునాథరావు గారి అభిమానులు మేము అందరం కూడా ఇక్కడ సమావేశం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతంలో జట్టి గురునాథరావు గారు అంటే అందరికీ తెలుసు ఆయన ఏ పని చేసినా ప్రజల క్షేమం కోసం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తారు తప్ప ఎప్పుడు కూడా పర్టికులర్గా రాజకీయాలుగా చూడరు అనేక మందిని అభివృద్ధి చేసే క్రమం కానీ అనేక మందికి సహాయపడే క్రమం కానీ ఎవరికైనా ఏ ఆపద వచ్చినా ఇబ్బంది వచ్చినా ముందుండే నాయకులు శ్రీ జట్టి గురునాథరావు గారు అలాంటి మంచి వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన వచ్చినప్పటి నుంచి ఆయన సేవలు గుర్తించి ఆయనకి మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలనగా నియమించడం పట్ల మేమందరం కూడా ఎంతో హర్షం వెలిపిస్తూ మరి ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈ ప్రాంతంలో అనేక మంది నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నారని అంటే దానికి కారణం గురునాథరావు గారని మేము దృఢంగా నమ్మగలం అది అందరికీ తెలుసు ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నా కానీ ఆయన పక్కన ఉన్నా లేదా ఆయనతో పాటు ఉన్నా ఒకవేళ ఆయనకు దూరంగా ఉన్నా అందరూ బాగుండాలనే చూసే మంచి వ్యక్తి అలాంటి వ్యక్తిని గౌరవించడం ఆయనకు ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించడం అనేది ఈ ప్రాంతంలో అంటే ఏలూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు ఈ రోజున అలాంటి మంచి వ్యక్తికి పదవి ఇవ్వడం పట్ల మేమందరం కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు జగన్మోహన్ రెడ్డి గారు తెలుపుకుంటూ మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి జట్టి గురునాథరావు గారితో పాటు ఆయనతో పాటు కూడా మేము అందరం కూడా కష్టపడి పనిచేస్తామని పార్టీని ముందుకు తీసుకెళ్తామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ నెల 2వ తేదీన అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభం కానున్నాయని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ తెలిపారు కావున ప్రధాని మోడీకి ఘనస్వాగతం పలికేందుకు జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో అమరావతికి తరలి వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ కార్యాలయంలో నాయకులు పరిమి సత్తిపండుతో కలిసి రావూరి కృష్ణ మీడియాతో మాట్లాడారు
అమరావతి నిర్మాణ పనులను పునః ప్రారంభించేందుకు వస్తున్న ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలకాలన్నారు. దీనికోసం జంగారెడ్డిగూడెం నుంచి పెద్ద ఎత్తున కార్లు, బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 10 గంటలకు పట్టణ తెలుగుదేశం కార్యాలయం వద్ద ఈ వాహనాలు అమరావతికి బయలుదేరుతాయన్నారు. వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా అమరావతికి వెళ్లే వారికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, నాయకులు మహంకాళి రామ్మోహన్ రావు, రాజాన పండు, చేను ప్రసాద్, మాణికల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరి మే 2వ తారీఖు అనగా రేపు మన ప్రధాని మోడీ గారు అమరావతి నిర్మాణం శంకుస్థాపనకే చేస్తున్నారు కనుక మరి జంగారెడ్డిగూడెం తెలుగుదేశం కూటమి నాయకులు అందరూ కూడా చేసి రేపు ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మన ప్రధాని మరి రాజధాని గురించి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రాజధాని అంతా కూడా మన ప్రధాని చేతుల మీదుగా రాజధాని బాగా జరగాలని, రాజధాని దేశంలోనే ఒక మహోత్తర రాజధానిగా చూపించాలని చెప్పని మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక తలంపుని మన ప్రధాని మోడీ గారు దాని యొక్క నిర్మాణం కోసం మరి రేపు ఇచ్చేస్తున్నాడు కనుక మన జంగారెడ్డి కూడా అలాగే పరిసర ప్రాంతం అందరూ కూడా మరి బయలుదేరి రేపు మధ్యాహ్నం 2 అమరావతి చేరాలని, మరి అలాగే జంగాడ నుంచి ఒక 50 చిన్న కార్లు, బస్సులు కూడా బయలుదేరుతున్నాయి. మరి మీరు అందరూ కూడా రేపు యొక్క సభకు వచ్చి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. మరి అలాగే సభకు బయలుదేరే వారు అందరికీ కూడా మరి వాటర్ ప్యాకెట్లు, అలాగే ఫుడ్, పవర్స్, బటర్ మిల్క్ అన్నీ కూడా సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి రేపు ఉదయం జంగారెడ్డి నుంచి 10 గంటలకు బయలుదేరి 2 అమరావతి చేరాలని చెప్పని మరి అందరినీ కోరుకుంటాం. కార్లన్నీ కూడా జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరికి మరి రావాలని, మరి అన్నీ కూడా ఇక్కడి నుంచే బయలుదేరి అమరావతి చేరతాయని చెప్పి జంగారెడ్డి పట్టణ ప్రజలందరూ తెలియబడుతుంది. రేపు ఉదయం 10 గంటలకి మన జంగారెడ్డి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి మన అమరావతి రాజధాని నగరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఏర్పాట్లకు వస్తున్నటువంటి మన ప్రధానమంత్రి మోడీ గారి రాక సందర్భంగా మన జంగారెడ్డి పట్టణం నుంచి రేపు బస్సులు బయలుదేరుతున్నాయి పార్టీ ఆఫీస్ నుంచి ఉదయం 10 గంటలకి. కాబట్టి అందరూ జంగారెడ్డి ప్రజలు అందరూ కూడా వచ్చి ఈ బస్సుల్లో బయలుదేరి వెళ్ళి మన మోడీ గారికి మనం ఆహ్వానం పలుకుతూ మన రాజధాని శంకుస్థాపన కార్యక్రమం పాల్గొనడానికి మేము జంగారెడ్డి పట్టణం నుంచి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ వెళ్ళే వాళ్ళందరూ ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వారికి కావాల్సినటువంటి మంచినీళ్ళు అవనివ్వండి, మజ్జిగ అవనివ్వండి, భోజనం అవనివ్వండి, ఇటువంటి ఏర్పాట్లన్నీ కూడా మన పార్టీ తరఫున ఏర్పాటు చేసాం. జాగ్రత్తగా ఆఫీస్కి వచ్చి అందరూ బస్సులో ఎక్కి ఈ సౌకర్యాలన్నీ చూసుకుని చాలా జాగ్రత్తగా బస్సులో మనం అమరావతి చేరుకుని అక్కడ ప్రధానమంత్రి గారి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేయించుకుని అట్లాగే తిరిగి జాగ్రత్తగా మళ్ళీ బయలుదేరి బస్సులో ఎవరు బయలుదేరిన బస్సులో వాళ్ళు వచ్చేలాగా ఏర్పాట్లు చేసాం. కాబట్టి మన అమరావతి రాజధాని సభను అందరూ దిగ్విజయం చేయాలని మన జంగారెడ్డి పట్టణం తరఫున దీనికి అందరూ రావాలని మేము జంగారెడ్డి పట్టణం తరఫున కోరుకుంటున్నాం. హక్కుల సాధన కోసం మేడే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా పలు చోట్ల సిఐటియు జెండాలను నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ ప్రపంచ కార్మిక దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఎంతో మంది నాయకుల త్యాగఫలంతో తెచ్చుకున్న కార్మికుల హక్కులను ప్రభుత్వాలు కాలరాసే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. కావున దీన్ని తిప్పికొట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. హక్కుల సాధన కోసం ఈ నెల 20వ తేదీన తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమ నాయకులు పసల సూర్యారావు, ఎం జీవరత్నం, ఏ రామచంద్రరావు, జి విమల, షేక్ మాబ్, వి గోపి, వి సత్యనారాయణ, బి యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు 139వ ప్రపంచ శ్రామిక వర్గ దీక్షా దినోత్సవం సందర్భంగా ప్రజానీకానికి అందరికీ శుభాకాంక్షలు. కార్మికులు, వ్యవసాయ కార్మికులు, పేద రైతాంగం, ప్రజానీకం, కష్టజీవులు వాళ్ళ సంపద సృష్టి ప్రకారంగానే ప్రజలందరికీ తినే తిండి, కట్టే బట్ట, ఉండే ఇల్లు, వాడే వస్తువు ఇవన్నీ కూడా దక్కుతున్నాయి. కానీ సంపదను సృష్టిస్తున్నటువంటి వీరికి మాత్రం సంపదల వాటా కాదు కదా, కనీస వేతనాలు లేవు, వాళ్ళకి పని గంటల స్పష్టత లేదు, వాళ్ళకి ఇతర సౌకర్యాలు, హక్కులు, భద్రత లేవు. ఇలాంటి సమయంలో 139 ఏళ్ల క్రితం
8 గంటల పని విధానం మాత్రమే చేస్తాం. మేము మనుషులు 24 గంటలు 8 గంటల పని, 8 గంటల నిద్ర, 8 గంటలు ఇతర మనకి వినోదం, విజ్ఞానం, లేకపోతే తిండి, ఆహారం, కుటుంబ సభ్యులతో గడిపేటువంటి పద్ధతి ఉండాలి. అందుకని 8 గంటల పద్ధతి కావాలని చెప్పి అమెరికా దేశంలో చికాగో నగరంలో హే మార్కెట్ వద్ద పెద్ద ఎత్తున పోరాటం సాగించారు. ఆ సందర్భంగా పోరాటానికి కారణమైనటువంటి నాయకుల్ని 7గురిని ఉరితీశారు. ఆ సందర్భంగా రక్తం ఏర్లై పారింది. ఆ ఏర్లై పారినటువంటి దాంట్లోంచి వచ్చిన జెండా ఎర్ర జెండా. చాలా మంది అంటూ ఉంటారు ఎర్ర జెండా అంటే హింసకు సంబంధించిన ప్రతిరూపమని. కాదు, హింసకు గురైనటువంటి శ్రామిక వర్గం నుంచి వచ్చినటువంటి జెండా ఎర్ర జెండా. 139 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూడా కార్మికులతోటి 8 గంటలు కాదు 16 గంటలు పని చేయించాలని, వాళ్ళ పిఎఫ్, బోనస్, గ్రాడ్యుయేట్ అటువంటి సౌకర్యాలు లేకుండా చేయాలని చెప్పి చూస్తూ ఉంది. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనము, వివోఏలు, అలాగే మున్సిపల్ వర్కర్లు వీళ్ళందరినీ కేవలం స్కీమ్ వర్కర్లుగా గుర్తిస్తున్నారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేయించుకుంటున్నారు. ప్రభుత్వ వేతనాలు ఇవ్వట్లేదు, గుర్తింపు ఉండట్లేదు, కనీస వేతనం ఇవ్వట్లేదు. కాబట్టి రాబోయే కాలంలో వారే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న భూస్వాములు దోపిడీకి గురవుతున్న వ్యవసాయ కార్మికులు, రైతాంగం కూడా కలిసికట్టుగా పోరాటాలు సాగించి ఈ మేడే దీక్షా దినాన్ని సాగించాలి. అందులో భాగంగా హక్కుల సాధన కోసం 20వ తేదీన జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతాంగం అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ఐక్యంగా పోరాటాలు చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కూనపాముల విఘ్నేష్ పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా పట్టణంలోని పలు ప్రాంతాలలో ఏఐటీయూసీ ఆవిష్కరణలు జరిపారు. అదేవిధంగా పాత మున్సిపల్ కార్యాలయం వద్ద నుంచి ప్రస్తుత మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా విఘ్నేష్ మాట్లాడుతూ ప్రపంచ కార్మికుల దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. 139 సంవత్సరాల క్రితం సాధించుకున్న హక్కులను కాలరాసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయన్నారు. వీటిని తిప్పికొట్టేందుకు కార్మికులంతా ఐక్యం కావాలని సూచించారు. మేడే స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమ నాయకులు జేవి రమణరాజు, కంతేటి వెంకట్రావు, కుంచే వసంతరావు, నిమ్మల సుబ్బారావు, ముత్యాలరావు, దూసూరి నాగరాజు, అప్పలస్వామి, ప్రసాద్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున 139వ ప్రపంచ మేడే శుభ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలందరూ కూడా ఓడవాడల మరి ఈ యొక్క మేడే పండుగ నిర్వహించడం జరుగుతుంది. మరి ఏదైతే ఈ మేడే కార్యక్రమం ఉందో ఆనాడు 1886లో మరి అమెరికాలో ఉన్నటువంటి చికాగో రాష్ట్రంలో మరి తలపెట్టినటువంటి ఈ గొప్ప కార్యక్రమం ఈ రోజున మరి అమెరికా చికాగో నుంచి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెంది కార్మికుల దినోత్సవంగా మరి ఆనాటి కార్మికుల యొక్క ప్రాణ త్యాగం వల్లనే, అనేక పోరాటాల వల్ల మరి యొక్క మేడే ఉద్భవించడం జరిగింది. మేడేలో ప్రధానంగా మరి 8 గంటల పని దినాల గురించి ఆ రోజు అనేక మంది కార్మికులు ప్రాణాలు త్యాగం చేయడం జరిగింది. దానిలో భాగంగానే మరి ఆ యొక్క 8 గంటల పని దినాలు, అలాగే మిగిలినటువంటి కార్మికుల యొక్క ఉద్యోగ భద్రత, మరి రక్షణ, అలాగే మరి ఏదైతే మరి కార్మికుల యొక్క సమాన పనికి సమాన వేతనం మినిమం స్కేల్ ఉందో దాని గురించి మరి నాయకులు గొప్ప పోరాటాలు చేసి మరి ప్రాణత్యాగం చేయడం జరిగింది. మరి ఏదైతే ఈ యొక్క గొప్ప పోరాటాల వల్ల సాధించుకున్నామో 8 గంటల పని దినాలు, అలాగే మరి సమాన పనికి సమాన వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ, మౌలిక సదుపాయాలు, అలాగే ఉద్యోగ భద్రత, రక్షణ, అలాగే ఇటువంటి మరి రిటైర్మెంట్ అయిన తర్వాత బెనిఫిట్స్, అలాగే మరి మరణానంతర ఎక్స్గ్రేషియా, గ్రాడ్యుటీ, ఇటువంటి గొప్ప హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసి ఇవన్నీ సాధించుకోవడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 44 కార్మిక సంఘాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజున 4 లేబర్ కోట్లుగా విభాగింపబడడం, అలాగే ఈ యొక్క శ్రమ దోపిడీగా ఉన్నటువంటి పూర్వం ఉన్నటువంటి పరిస్థితి మరలా ఈ రోజున మరి ఆయా ప్రాంతాల్లో ప్రైవేటు యాజమాన్యాల దగ్గర అక్కడక్కడ ఇంకా ఈ రోజుకి మరి శ్రమ దోపిడీ జరగడం, అంటే 8 గంటలు పైబడి బలవంతంగా మరి పని ఏర్పాటు చేయడం, మరి అలాగే మౌలిక సదుపాయాలు లేకపోవడం, ఇవన్నీ కూడా మరి మేము ఖండిస్తున్నాము. రాబోయే రోజుల్లో అన్ని కార్మిక సంఘాలు కూడా మరింత ఉధృతం కలిగి, ఐక్యత కలిగి ఏదైతే మన హక్కుల కోసం సాధించుకున్నామో వాటన్నిటిని కూడా నిలబెట్టుకోవడం కోసం, మరి కోల్పోయినన్ని కూడా మళ్ళీ మనం సాధించుకోవడం కోసం అందరూ ఐక్యం కావాలని కోరుకుంటూ
ప్రజల చెంతకే వైద్య సేవలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వాలు నిర్వహిస్తున్న కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 4వ వార్డులో నేషనల్ టీవీ సర్వే జరిపారు. ఐసీఎంఆర్ ఎన్ఐఆర్టీ ఆధ్వర్యంలో ఈ సర్వేతో పాటుగా ఉచిత వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ తాతాజీ మాట్లాడుతూ ఈ క్యాంపు ద్వారా ఎంతో విలువైన వైద్య సేవలు ఉచితంగా అందుతాయన్నారు. కావున ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా డాక్టర్ శ్రావణి మాట్లాడుతూ ఈ క్యాంప్ యొక్క లక్ష్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడైతే ఊపిరితిత్తులు ఎక్కడైతే ఏం లేదమ్మా, అంత బాగానే ఉంది. షుగర్ బీపీ రక్తం కూడా బాగానే ఉందమ్మా. సెంట్రల్ గవర్నమెంట్ వారు ఈ రోజున మన వార్డుకు వచ్చి ఇలాగా అన్ని టెస్టులు చేయడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 4వ వార్డు ఇందిరానగర్ కాలనీకి సంబంధించి అంతా కూడా కొన్ని ఇబ్బందులు పడే పరిస్థితుల్లో ఉన్న ప్రభావం దృష్ట్యా ఈ రోజున ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా క్యాంప్కి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. ప్రతి ఒక్కరు వార్డు ప్రజలకు నేను చేసుకునే విన్నపం ఏంటంటే కంపల్సరీ ఇంకో 2 రోజులు ఉంటారు ఇక్కడ. ఆల్రెడీ నిన్నటి నుంచి కూడా జరుగుతుంది. ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇక్కడికి పిలవడం జరుగుతుంది. ఈ క్యాంప్కి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని ఇక్కడ జరిగే క్యాంపులు ఏంటంటే బీపీ టెస్టులు, షుగర్ టెస్టులు, హార్ట్ చెకప్ సంబంధించి అన్ని కూడా చేస్తున్నారు. హెచ్బీ పర్సెంటేజ్ విషయంలో కూడా అన్ని చూస్తున్నారు. అలాగే టీబీకి సంబంధించి కూడా ఇక్కడ ఎక్స్రే కూడా తీసి ఎంతో విలువైన ఖర్చును కూడా కేంద్ర ప్రభుత్వాలు ద్వారా ఉచితంగా చేస్తున్నారు. దయచేసి ఈ వార్డు ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని మన ఆంజనేయ స్వామి గుడి ఎదురు ఉన్న సైట్ లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరానికి అందరూ వచ్చి ఈ వైద్య శిబిరాన్ని అందరూ ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము ఐసీఎంఆర్ నుంచి ఎన్ఐఆర్టీ మేము ఇక్కడ ట్యూబర్కులోసిస్ పైన సర్వే చేస్తున్నాము. మెడికల్ క్యాంప్ ఆల్రెడీ గురువాయూరులో క్యాంప్ అయ్యింది. ఇక్కడ జంగారెడ్డిగూడెంలో క్యాంప్ చేస్తున్నాము. ఇక్కడ మేము చేస్తాము పరీక్షలు ఏవేవి అంటే బీపీ, షుగర్, హైట్, వెయిట్, ఇంకా హెచ్బీ పర్సెంటేజ్ ఎంత ఉందో చూసి టీబీ లక్షణాలు ఏమైనా ఉంటే ఎక్స్రే తీస్తాము. అందరికి ఎక్స్రే తీసి ఎక్స్రేలో ఏమైనా ప్రాబ్లం లాగా కనిపిస్తుంటే దాన్ని స్ఫూటంకి పంపిస్తాము. అంటే స్ఫూటం అంటే గల్ల పరీక్ష లేకపోతే కఫం పరీక్ష. అది వెళ్ళిన తర్వాత దాంట్లో మనకి టీబీ ఏమైనా బ్యాక్టీరియా కనిపిస్తే దాని ప్రకారము మేము ఎస్టీఎస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళకి టీబీ ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారండి. దేశంలో కులగణన జరపాలని పార్లమెంట్లో నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకమని టీడీపీ నాయకులు రాజాన సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. జంగారెడ్డిగూడెం టీడీపీ పట్టణ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర బీసీ సాధికారిక డైరెక్టర్ చేను ప్రసాద్తో కలిసి రాజాన సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. స్వాతంత్రం వచ్చినాటి నుంచి దేశంలో జనాభా లెక్కలు మాత్రమే జరుగుతున్నాయని, కులగణన ఇప్పటి వరకు జరగలేదన్నారు. కులగణన జరగటం వల్ల బీసీలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఇటువంటి చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, సొసైటీ అధ్యక్షులు మానికల నాగేశ్వరరావు పాల్గొన్నారు. నిన్న పార్లమెంట్లోని ఒక అద్భుతమైన ఆమోదం ఒకటి జరిగింది. మన స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా జనగణన ఒకటే జరుగుతుంది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలే జరుగుతున్నాయి. నిన్న జరిగిన సంభాషణలోనే కులగణన కూడా చేయాలని చెప్పేసి ఆమోదం చేశారు. వాళ్ళందరికీ కూడా ప్రధానమంత్రి మోడీ గారికి కానీ, మన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేమందరం కూడా కృతజ్ఞతా భావంతో ఉన్నాము, అభినందన తెలియజేస్తున్నాము. ఏదైతే కులగణన జరిగిందో దేశంలోని వెనకబడిన వారు ఎంతమంది ఉన్నారు సుమారు, అలాగే మన ఆంధ్రప్రదేశ్లోని బీసీలు ఎంతమంది ఉన్నారు అనే దాంసా ప్రకారంగాన మనకి రాజ్యాంగంలో కూడా మాకు సంబంధించిన హక్కులు, అర్హతలు కూడా వస్తాయి. దాన్ని భాగంగానే మనం ఏదైతే స్వతంత్రం వచ్చిందో, స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా నేటి వరకు కూడా కులగణన జరగలేదు, జనాభా లెక్కలే జరిగినాయి. నిన్న మన ప్రధానమంత్రి ఆమోదం తెలియజేయడం ప్రత్యేకంగా మా బీసీలందరం కూడా చాలా అభినందన తెలియజేసుకుంటూ హర్షాది వ్యతిరేకలు తెలియజేస్తున్నాం. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చొరవతో మరి పార్లమెంట్ లో కులగణన ఏదైతే ఆమోదం ఉందో అది బీసీల పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన కాడ నుంచి ఈ రోజు దాకా కూడా మరి జనాభా లెక్కలైతే మరి ప్రతిసారి చేస్తున్నారు, కానీ కులగణన అనేది ఎప్పుడూ కూడా జరగలేదు.
ముందుగా ఫస్ట్ సారి కులగన చేసినందుకు నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన మరి జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ నుంచి బీసీల తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ బిల్లుకి ఏదైతే మా నాయకుడు అధినాయకుడు చంద్రబాబు గారు కూడా దానికి కృషి చేసినందుకు బీసీల పట్ల చంద్రబాబు గారు ఎంతో కృతజ్ఞత చూపించినందుకు కూడా చాలా సంతోషకరం. తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఏదైతే కులగన జరుగుద్దో బీసీలు 63% ఉన్నారు కాబట్టి మరి మాకు అన్ని రంగాల్లో కూడా ప్రత్యేకమైన మరి ఉన్నత స్థాయికి వెళ్తానికి కూడా ఎంతో అర్హత ఉంటుంది కాబట్టి మా పట్ల ఇంత కృతజ్ఞత మరి దేశ ప్రధాని కానుంచి మా ముఖ్యమంత్రి కానుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నుంచి మొత్తం అందరికీ కూడా మా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కార్మికులు వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలని జంగారెడ్డిగూడెం జూనియర్ సివిల్ జడ్జి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సిహెచ్ కిషోర్ కుమార్ సూచించారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మారుతి గ్యారేజ్ వద్ద న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి కిషోర్ కుమార్ మాట్లాడుతూ కార్మిక సంక్షేమంపై యాజమాన్యాలు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలన్నారు. అదేవిధంగా కార్మికులు వారి వృత్తి ధర్మాన్ని సక్రమంగా నిర్వహించాలని హితవు పలికారు. అదేవిధంగా జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కేఎస్ఆర్ తేజస్వి మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో పనిచేసే కార్మికులకి అవసరమైనప్పుడు న్యాయ సహాయం కోసం మండల న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు జిఎస్ఆర్ మూర్తి, న్యాయవాదులు అచ్యుత శ్రీనివాసరావు, పివి కృష్ణారెడ్డి, జువ్వల బాబు, టి పరిదీప్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్ జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రభంజనం. ఎస్కే ఒమీనా 600కు 593, ప్రియాంక సాయిలక్ష్మి 600కు 590, ధనుశ్రీ 600కు 584, కె గ్రీష్మ 600కు 580. పరీక్షకు హాజరైన విద్యార్థులు 40 మంది. 100% ఉత్తీర్ణత. 550కి పైగా మార్కులు వచ్చిన వారు 16 మంది. 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 28 మంది. నర్సరీ టు 10th క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రిన్సిపాల్ కోరా రేవతిరాణి, కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225370 and 9417964660. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రత్యేక అధికారి, పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె అమ్రపాలి పేర్కొన్నారు. పెదపాడు మండలం ఒట్లూరులో గురువారం జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి, శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్తో కలిసి అమ్రపాలి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెన్షన్దారులతో మాట్లాడి వారి యోగక్షేమాలను, కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం పెన్షన్లను పెద్ద మొత్తంలో పెంచి అండగా నిలిచిందని లబ్ధిదారులకు ప్రత్యేక ఆమ్రపాలి వివరించారు. జిల్లాలో 2,59,685 మంది పింఛన్ లబ్ధిదారులకు గాను ప్రభుత్వం 112,98 లక్షలు విడుదల చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏపీడీ డాక్టర్ ఆర్ విజయరాజు, తహసీల్దార్ కృష్ణజ్యోతి, ఎంపీడీఓ అమీల్ జమా తదితరులు పాల్గొన్నారు.
ఆ 3 గంటలు దాటే వచ్చాడు. వచ్చినప్పుడు 3 hours. ఆ 3 hours లోపు వస్తే 90% రికవరీ. రోజు చూస్తున్నాయి ఇప్పుడు స్టిల్ ఇప్పుడు అవతల పక్క ఇది శౌరిపురం ఎస్సీ కాలనీ. ఇది ఫోటో చూపించుకుని మనం వెళ్ళి కలుపు. డబ్బులు ఫోటో తీసుకురే. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యతనిస్తూ విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీస్తోందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ తెలిపారు. ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లాలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ పద్మశ్రీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తున్నామన్నారు. అలాగే 10వ తరగతి విద్యార్థులకు విజయకేతనం పుస్తకాలను అందజేశామన్నారు. దీని ద్వారా జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనపరిచారన్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో ఆగస్టు నాటికి విజయకేతనం పుస్తకాలను అందజేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ కె భీమేశ్వరరావు, జిల్లా విద్యాశాఖ అధికారులు ఏ వెంకటలక్ష్మమ్మ, పి నారాయణ తదితరులు పాల్గొన్నారు. మూలాలు గుర్తు. ఇప్పుడు జిల్లా పరిషత్ పూర్వం ఎలా ఉండేది, టీచర్లు రివ్యూ అవుతుందనే విషయం కూడా మనం అందరం మర్చిపోతున్నాం. మామూలుగా జీవితం రాణిస్తామంటే అప్పుడు చీటింగ్ మానేస్తారు. చదువుకుని ఐఏఎస్ ఏలూరు జిల్లా వరకు దౌడలు కూడా పిలిచాం. మళ్ళీ బీటెక్ మెడిసిన్ చదువుతాం అంటే 24 hours చదివిన మీరు అనుకోండి. అప్పటి వరకు కూడా వాళ్ళు చదివిస్తూ మంచి స్థాయిలో ఉండేటట్టు మీ తల్లిదండ్రులు చూడాలని నేను తెలియజేస్తున్నాను. అంతే అందరూ కూడా ఐటీ జాబులకే వెళ్ళాలి, ఆ జాబే కొట్టాలి అనే ఒక టార్గెట్స్తో ఉంటారు. అవన్నీ కూడా మానుకోండి. ప్రతి రంగంలో కూడా ఎన్నో మంచి మంచి స్థాయికి వెళ్తారు మీరు. అన్ని రంగాల్లో కూడా చదువుకొని ముందుకెళ్ళాలని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మార్కులతో పిల్లలు పాస్ అయ్యేటట్టు చేయండి. గతంలో అయితే ప్రైవేట్ స్కూల్ అంటే ఒక గొప్పగా ఉండేది మనకి. అందులో చదువుకుంటే మంచి మార్కులు, మంచి భవిష్యత్తు ఉంటుందని అనుకునేవాళ్ళం. కానీ ఈరోజు చూస్తే మన గవర్నమెంట్ స్కూల్ చక్కగా చెప్తున్నారు. ఆ ప్రైవేట్ స్కూల్కి ధీటుగా మన స్కూళ్ళు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ లక్షలు ఖర్చు పెట్టి చదువుకుంటున్నారు. మనం చక్కగా ఇక్కడ ఫ్రీగా చదివిస్తున్నాం పిల్లల్ని. కానీ బాగుందో మీరందరూ కూడా ఒకసారి గుర్తించాలి. ప్రతిఘటన పోరాటాలకు కార్మిక వర్గం సిద్ధం కావాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవి రమణ పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఐఎఫ్టీయూ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా పలు చోట్ల జెండాలు ఆవిష్కరణ చేశారు. అదేవిధంగా ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల హక్కులను కాలరాసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయన్నారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులను రద్దు చేసి యాజమాన్యాలకు అనుకూలంగా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. వీటిని తిప్పికొట్టేందుకు ప్రజలు ఐక్యం కావాలన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం మద్దిపాటి లక్ష్మయ్య, గొర్ల నూకరాజు, తీయల గణేష్, కుక్కల ప్రసాదు, దొండపాటి వెంకటేశ్వరరావు, ఎడ్లపల్లి బుజ్జియ, మంచిలి రాజు తదితరులు పాల్గొన్నారు. 139వ మేడని జంగారెడ్డిగూడెంలో మొత్తం ఐఎఫ్టీయూ అనుబంధ అన్ని హమాలీ సంఘాలు, భవన నిర్మాణ కార్మికులు, ఇతర మొత్తం అన్ని సంఘాలు కలిసి చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈరోజు భారీ ప్రదర్శన పెట్టాం. అదేవిధంగా 139వ మేడ సందర్భంగా కార్మిక వర్గానికి ఐఎఫ్టీయూ ఒక పిలుపునిచ్చింది. దేశంలో కార్మిక వర్గం రోజు రోజుకి పెరుగుతున్నప్పటికీ, వారి ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం చాలా ఫాసిస్ట్ విధానాలు అవలంబించింది. అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలు ఈరోజు రద్దు చేసింది. మేడే సందర్భంగా మనం 8 గంటల పని విధానం అంటే రోజుకి 24 గంటల్లో 8 గంటలు నిద్రపోవడం,
8 గంటల కుటుంబంతో గడపడం, 8 గంటలు శ్రమ చేయడం అనేది ఏదైతే సాధించుకున్నామో దానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం రోజుకి 12 గంటల పని విధానం తీసుకురావాలని దుర్మార్గమైన ఆలోచన చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాటం చేయాలని, అదేవిధంగా యాజమాన్యానికి కార్మిక వర్గానికి అనుకూలంగా చేసినటువంటి 4 లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి చట్టాలు చేస్తుంది. దానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాటం చేయాలని, అసంఘటిత రంగ కార్మికులకు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు, పని భద్రత చట్టం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలయ్యే విధంగా ఆ సంక్షేమ పథకాలని పునరుద్ధరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. స్ట్రీట్ వర్కర్ని రెగ్యులర్ చేయాలి, కాంట్రాక్టర్ వర్కర్ని రెగ్యులర్ చేయాలి, దాన్ని కొత్త కార్మిక వర్గానికి మేలు చేయాలని చెప్పి మా ఎస్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ వారి జీవితంలోని ముఖ్య రోజుల్లో సేవా కార్యక్రమాలు చేయాలని ఉప్పలమెట్ట వాసవి కపుల్స్ ప్రతినిధులు కోరారు. ప్రముఖ వ్యాపారవేత్త కొల్లిపర నారాయణరావు, సరిత దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా గురువారం పలు సేవా కార్యక్రమాలు చేశారు. పట్నంలోని సాలిపేటకు చెందిన ముక్కు సత్యనారాయణ అనే విభిన్న ప్రతిభావంతుడి కుటుంబానికి నిత్యావసరాలను అందజేశారు. ఈ సందర్భంగా నారాయణరావు, సరిత దంపతులకు ఉప్పలమెట్ట వాసవి కపుల్స్ ప్రతినిధులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయ జనరల్ స్టోర్ కొల్లిపర కృష్ణారావు, వాసవి సంజంతో పాటుగా క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. మేడే స్ఫూర్తితో ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి జొన్నకోటి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం మండలము పంగిడిగూడెం గ్రామంలో సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని జరిపారు. మట్టపర్తి వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచ కార్మిక దినోత్సవం యొక్క విశిష్టతను తెలిపారు. అమరవీరుల స్ఫూర్తితో హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం డి రంగనాథం, మడకం రామన్న, షలీమా, జి శ్యామల, మందలపల్లి రాజు, కామన సత్యనారాయణ, వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎవరైతే కార్మికులు వీరోచిత పోరాటం చేసి ఎక్కడా కూడా రాజీ పడకుండా పోరాటం చేస్తూ మేము 24 గంటలు పనిచేయలేము, లేకపోతే 12 గంటలు పనిచేయలేము, ఖచ్చితంగా 8 గంటలకి మా పని కుదించాలా, మా హక్కులు మీరు కాపాడాలా, మమ్మల్ని మేము పోరాటం చేయటం మా హక్కు అని కూడా వాళ్ళు నినదిస్తూ వాళ్ళు పోరాడారు. ఆ పోరాట ఫలితంగా వచ్చిందే ఎర్ర జెండా. ఆ వీరోచితమైన పోరాటం చేస్తున్న కార్మికులు ప్రభుత్వం కాల్చివేస్తే వాళ్ళ ఒంటి మీద బట్టల్ని ఆ కారుతున్న రక్తంలో ముంచి పైకి లేపి ఎర్ర జెండా వర్తిల్లాలి, ఈ ఎర్ర జెండా నీడలోనే కార్మికులు హక్కులు కల్పిస్తాయి అని చెప్పి వాళ్ళు ప్రతినిపుతూ మనందరం ఆ భూపోరాటాలు కానీ హక్కుల పోరాటాలు కానీ ఎర్ర జెండా నీడలో చేయాలని తెలుపు చనిపోయారు. వాళ్ళకి మనం వాళ్ళ ఆశయాలు కొనసాగించాలంటే ఎవరైతే వాళ్ళు 8 గంటల పని విధానం కోసం పోరాడారో వాళ్ళ స్ఫూర్తితో మనం కూడా పోరాడి మా హక్కులను సాధించుకుందామని కోరుతూ ప్రజలకు వేసవి దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయటం అభినందనీయమని భీమడోలు సీఐ యూజే విల్సన్ కొనియాడారు. భీమడోలు జంక్షన్ కూడల్లో మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులతో కలిసి సీఐ విల్సన్ ప్రారంభించారు. అనంతరం మేడే పురస్కరించుకుని పలువురు స్థానిక రిక్షా కార్మికులకు మానవతా సంస్థ ఏర్పాటు చేసిన నూతన వస్త్రాలు, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా భీమడోలు మండల అధ్యక్షులు గుడివాడ సీతారామాంజనేయులు, జిల్లా అధ్యక్షులు దేవినేని భాస్కర్రావు, ప్రతినిధులు రామిశెట్టి గంగాధర్రావు, గుల్లా నూకరాజు, గోనుగుంట రమణశంకర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ చలివేంద్రం ప్రారంభించిన మంచి కార్యక్రమానికి నేను కూడా పాలి భాగస్వామ్యం నాకు చాలా సంతోషంగా ఉంది. మానవతా వారు నిజంగా చాలా ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు.
గౌరవనీయులు గన్ని వీరాంజనేయులు గారు సార్ ఎక్స్ఎమ్మెల్యే గారు మన మధ్య ఉండడం కూడా చాలా సంతోషం. నేను ప్రారంభోత్సవం చేసే కార్యక్రమానికి సార్ రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా ఆయన సింపుల్ సిటీకి అది ఒక నిదర్శనం. ఒక మంచి ఆలోచన విధానంతో ఆయన ముందుకెళ్తున్నారు. అట్లాగే ఈ మానవత ఏదైతే ఉందో చాలా మంచి యాక్టివిటీ ఇది. మా జిల్లా పోలీస్ తరఫున కూడా జిల్లా ఎస్పీ గారు కేపీఎస్ కిషోర్ సార్ కానీ, మా ఏలూరు డిఎస్పీ శ్రవణ్ కుమార్ సార్ కానీ ఇట్లాంటివి చాలా ఆర్గనైజ్ చేస్తున్నారు. మా తరపు నుంచి కూడా మీ కార్యక్రమానికి మా వంతు సహకారం కూడా అందిస్తామని, మా సహకారం కూడా తీసుకోండి. అయితే మరి ఈ వేసవకాలం అంతా కూడా చలివేంద్రాలు పెట్టుకుని సేవా కార్యక్రమాలు చేయనటువంటి ఒక మంచి ఉద్దేశంతో చేసినటువంటి ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి మానవతా సంస్థను హృదయపూర్వకంగా అభినందిస్తూ, అలాగే మరి కష్టాన్ని నమ్ముకున్నటువంటి కార్మిక సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి మానవతా ఆధ్వర్యంలో ఈరోజు ఎవరైతే మరి ఇక్కడ ఆటో రిక్షా సోదరులు ఎవరైతే ఉన్నారో వారిలో కొంతమందికి మరి ఏదైతే బియ్యం కానీ ఇతర వస్తువులు కానీ వాళ్ళంతా కూడా ఇచ్చినటువంటి సందర్భంలో మరొకసారి కార్మిక సోదరులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మచిలీపట్నం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ పరిశీలకులుగా జట్టి గురునాథరావును నియామకం పట్ల హర్షం. జట్టి గురునాథరావుకు అభినందనలు తెలిపిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటనను విజయవంతం చేయాలి. టీడీపీ పట్టణాధ్యక్షులు రావూడి కృష్ణ విజ్ఞప్తి. హక్కుల సాధన కోసం మేడే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పోరాటాలకు సిద్ధం కావాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి రవి పిలుపు. ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ఐక్యంగా పోరాటాలు చేయాలి. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కూనపాముల విఘ్నేష్ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.